నమస్కారం. ఎప్పుడైనా ఒక కొత్త భాష నేర్చుకోవాలి అనిపించినప్పుడు అమ్మో ఎక్కడ మొదలుపెట్టాలి, ఎలా మొదలుపెట్టాలి అని కొంచెం కన్ఫ్యూజింగ్గా అనిపిస్తుంది కదా. కానీ దానికో సింపుల్ ప్లాన్ ఉంది. ఈరోజు మనం తెలుగులో మాట్లాడటానికి ఒక బలమైన పునాది ఎలా వేసుకోవాలో చూద్దాం. సరే, ముందుగా ఈ ప్రశ్నను చూద్దాం. ఒక కొత్త భాష నేర్చుకోవడానికి, ఒక ఇల్లు కట్టడానికి అసలు సంబంధమేంటి? ఈ ఆలోచనే మనం ఈరోజు నేర్చుకునే ప్రతి విషయానికి గైడ్లాగా పనిచేస్తుంది. చూసారా, మన లెర్నింగ్కి ఇదే మెయిన్ పాయింట్. మనం నేర్చుకోబోయే కొన్ని ప్రాథమిక క్రియలు మనం కట్టబోయే సంభాషణ అనే ఇంటికి పునాది రాళ్లలాంటివన్నమాట. చాలా సింపుల్ కానీ పవర్ఫుల్ ఐడియా కదా. ఓకే, మరి మన మొదటి స్టెప్ ఏంటి? పునాది వెయ్యడం. ఇల్లు కట్టడానికి ఇటుకలు ఎంత ముఖ్యమో, తెలుగులో మాట్లాడటానికి కొన్ని కీలకమైన క్రియలు కూడా అంతే ముఖ్యం. ఇప్పుడా 10 పునాది క్రియలేంటో చూద్దాం. ఇక్కడ చూస్తున్న ఈ 10 క్రియలు, ఇవి మన సంభాషణ అనే ఇంటికి కాంక్రీట్, స్టీల్ లాంటివి అనుకోవచ్చు. రోజూ చేసే పనులన్నీ, అంటే పనిచేయడం, వంట చేయడం, విశ్రాంతి తీసుకోవడం, ఇలాంటివన్నీ ఇందులో ఉన్నాయి. ఇవి వస్తే చాలు, మాట్లాడటం మొదలుపెట్టడం చాలా తేలికైపోతుంది. ఓకే, ఇప్పుడు మన దగ్గర పునాది రెడీగా ఉంది. మరింకేంటి? దానిమీద మన ఇంటిలోని ఒక్కో గదిని కట్టడం మొదలుపెడదాం. అంటే వేర్వేరు సందర్భాల్లో ఎలా మాట్లాడాలో చూద్దాం. ఫస్ట్ దినచర్య గది చూద్దాం. పనిచే, విశ్రాంతి, ఆడు, ఈ 3 క్రియలు మన డైలీ లైఫ్ గురించి చెప్పడానికి భలేగా ఉపయోగపడతాయి. ఆఫీస్ పని గురించి చెప్పాలన్నా, పిల్లలేం చేస్తున్నారో చెప్పాలన్నా ఇవే కీలకం. నెక్స్ట్, ఇంటి పనుల గది. వండు, కడుగు, తెరువు, మూయు. ఈ క్రియలతో ఇంట్లో జరిగే చాలా పనుల గురించి ఈజీగా మాట్లాడొచ్చు. తలుపు తెరువు లేదా కిటికీ మూయు లాంటి సింపుల్ సూచనలివ్వడానికి కూడా ఇవి బాగా హెల్ప్ అవుతాయి. ఇప్పుడు సామాజిక పరస్పర చర్యల గది, అంటే బయటవాళ్లతో మాట్లాడేటప్పుడన్నమాట. నన్ను ఇక్కడ దించు అని ఆటోవాళ్లకి చెప్పాలన్నా, ఎవరినైనా లోపలికి పిలువు అనాలన్నా ఈ పదాలు చాలా అవసరం. ఇక కట్టు అనే క్రియ ఇల్లు కట్టడం లాంటి పెద్ద పనులను కూడా సూచిస్తుంది. సరే, 3వ భాగానికి వచ్చేశాం. మాస్టర్ ప్లాన్. ఇప్పుడు మన దగ్గర ఇటుకల్లాంటి పదాలున్నాయి, కానీ వాటిని కలిపి ఒక గోడెలా కట్టాలి? దానికొక బ్లూ ప్రింట్ కావాలి కదా. అదే మన వ్యాకరణం. అయితే ఈ ఇటుకలన్నీ కలిపి ఒక గట్టి గోడలాంటి సంభాషణను ఎలా తయారు చేస్తాయి? అంటే ఈ పదాల్ని ఒక ఆర్డర్లో ఎలా పెట్టాలి? ఆ బ్లూ ప్రింట్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇంగ్లీష్లో లాగా కాదు, తెలుగు వాక్య నిర్మాణం కొంచెం వేరుగా ఉంటుంది. దీన్ని కర్త, కర్మ, క్రియ అంటారు. సింపుల్గా చెప్పాలంటే, వాక్యంలో మొదట పని ఎవరు చేస్తున్నారు, తర్వాత దేనిమీద చేస్తున్నారు, చివరికి ఏం పని చేస్తున్నారు, ఈ ఆర్డర్లో వస్తుంది. ఇదే తెలుగు వాక్య నిర్మాణానికి బేసిక్ రూల్. ఓకే, ఒక ఎగ్జాంపుల్తో చూస్తే ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, వారు ఇల్లు కడుతున్నారు. ఇందులో పనిచేసేదెవరు? వారు అంటే కర్త. దేనిమీద పనిచేస్తున్నారు? ఇల్లు అంటే కర్మ. చివరగా ఏం చేస్తున్నారు? కడుతున్నారు. అదే క్రియ. చూసారా, ఈ ఫార్ములా అర్థమైతే ఏ క్రియతో అయినా వాక్యాలు తయారు చేయడం చాలా తేలిక. సరే, ఇక చివరి భాగానికొచ్చేశాం. మన సంభాషణ ఇల్లు. పునాది వేశాం, బ్లూ ప్రింట్ చూశాం. ఇప్పుడు ఆ ఇంటిని ఎలా నిర్మించవచ్చో చూశాం గదా. ఇప్పుడు మొత్తం ఒకసారి చూద్దాం. ఇది చాలా ముఖ్యమైన పాయింట్. మన దగ్గర ఎక్కువ పదాలు లేకపోయినా పర్లేదు. ఉన్న కొన్ని పదాల్ని సరైన పద్ధతిలో ఎలా వాడాలో తెలిస్తే చాలు. దాంతోనే మనం చాలా మంచి సంభాషణలు చెయ్యొచ్చు. అదే ఇక్కడున్న మ్యాజిక్. సో ఇప్పుడు మన దగ్గర పునాది ఉంది, బ్లూ ప్రింట్ ఉంది. మరింకేం కావాలి? ఈ 10 క్రియలు ఈ వాక్య నిర్మాణ పద్ధతితో తెలుగులో నిర్మించబోయే మొదటి సంభాషణ ఏంటి? ఆలోచించండి. ఇక్కడి నుంచే మన ప్రయాణం మొదలవుతుంది.